రాబోయే రోజుల్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరు రాబోతున్నారు? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. అంతేనా? ఏమంటారు ఇప్పుడు పాస్ అనాలనా లేకపోతే మీరే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టే పరిస్థితా? యా, అంటే కాంపిటీషన్లో ఎక్కువ మంది ఉన్నారు, యా, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. నా వరకు నేనేమనుకుంటున్నా అంటే ఎవరు అధిష్టానం ముద్రతో పీసీసీ ప్రెసిడెంట్ వస్తే వాళ్ళకు అనుకూలంగా ఉండి పనిచేయడం మాత్రమే నాలాంటి వాళ్ళని చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా కావచ్చు, పేర్లు తీసేదానికంటే కూడా మంచి నాయకుడిని ఇవ్వబోతుంది పార్టీ అనేది నాకున్న ఒక అంచనా. ఎవరిచ్చినా అంచనానా సమాచారమా? ఇక సమాచారం లాంటి అంచనా. అయితే మంచి రోజులైతే పార్టీకి ఉన్నది భవిష్యత్తు. బట్ నేను ఎదుర్కోవాల్సింది 2 ప్రత్యర్థులు. ఇప్పుడు గతం మాదిరిగా ఒక టీఆర్ఎస్ పార్టీని కాదు, ఒక బలమైన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పుడు ఈ ఫ్లోట్లో ఉంది. చాలామంది ఇప్పుడు అంటున్నారు యువకులంతా అటు పోతున్నారు, తర్వాత ఇటు అని ఒక చర్చ జరుగుతుంది. నా ముందు పెద్ద ఛాలెంజ్ ఉన్నది. ఆ పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి అలాంటి నాయకుడిని తీసుకొస్తుందని ఒక అంచనా ఉంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా కార్యకర్తలు ఆ విధంగా పనిచేయడానికైతే సిద్ధంగా ఉంటుండ్రని. అంటే నష్టపోయింది ఎంతో. తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో 0 కదా, ఎప్పటి వరకు 0 ఉంటుందో కూడా తెలియదు కదా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మేము లబ్ధి పొందాల్సిన స్థితి నుంచి ఇక్కడ 0 అయితే ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకొకటి ఉండదు. ఆ కసి కార్యకర్తల్లో పెరుగుతుంది, నాయకుల్లో కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రేపు ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను ఎంపవర్ చేసుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకు వస్తుంది. మంచి నాయకుడిని ఇవ్వబోతున్నారు. పీసీసీ అధ్యక్ష పగ్గాలు రేవంత్ రెడ్డి గారి లాంటి దూకుడుగా ఉండే వ్యక్తికి ఇస్తే పార్టీలో యూత్ కూడా ఆయనతో పాటు కలిసి పనిచేస్తారు, అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు పార్టీ వైపు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా దాంతో? ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ పాజిటివ్నెస్ ఉన్నది కదా, డెఫినెట్గా ఉన్నది. నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అది సమావేశాలు చెప్తున్నాయి. అవి వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా యూత్లో ఆ మేరకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది. తను కూడా పార్టీ యొక్క ఆదేశానుసారం నడుచుకోవడానికి ఇప్పుడు ఎక్స్కు లేకపోతే వైకి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా అదే రెట్టించిన ఉత్సాహంతో కూడా రేవంత్ రెడ్డి గారు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అది నాకున్న ఒక అభిప్రాయం. కానీ యూత్లో మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఒక పాజిటివ్ ఉందనేది మాత్రం అది ఇక అన్డిబేటబుల్. ఇంకా పార్టీ పగ్గాలనేవి కరెక్ట్ సరైనటువంటి నాయకత్వం చేతిలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ కూడా ఒక న్యూ థాట్ ఇప్పుడు ఉంది. ఎందుకు? పీసీసీ అధ్యక్షుడు మాత్రమే అన్ని చేయలేడు కాబట్టి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లది ఒక ప్రయోగం జరిగింది, ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటూనే. ఇప్పుడు నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, మనకు హైదరాబాద్ను బేస్ చేసుకుంటే వీటిని పెనెట్రేట్ అవ్వడానికి క్షేత్రస్థాయి నుంచి, మండల స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేయడానికి కూడా ఒక ప్రక్షాళన కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఉంటుంది. అది ప్రతిపాదనలో ఉంది అధినాయకత్వం దృష్టిలో. అలాంటి బాధ్యతలు మనం డీసెంట్రలైజ్ చేస్తే, అంటే నాయకునికి కనుక బాధ్యతను కొంచెం తగ్గించేసి మిగతా వాళ్ళకు కూడా మనం నాయకత్వాన్ని అప్పచెప్తే ఎక్కువ మనకు ఫలాలు ఉంటాయి అనేది ఆలోచిస్తుంది పార్టీ. ఆ విధంగా అంటే ఇప్పుడు ఎంతమంది సర్పంచ్లు పోయినరో, ఎంతమంది జెడ్పీటీసీలు పోయినరో, ఎంతమంది ఎంపీపీలు పోయినరో, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినరో, మాకు ఇంకా అంటే ఈ నష్టాన్ని నివారించుకోవాలంటే ఆ స్థాయి నాయకత్వాన్ని అక్కడ ప్రోధి చేయాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం. ఇప్పుడు మీరు చూడండి, ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు పోయినరు, హైదరాబాద్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు పోయినరు. ఇట్లా మమ్మల్ని ప్రజలు గెలిపించిన దగ్గర, పార్టీ మా వైపు ఉన్న దగ్గర నాయకులు పోవడం వల్ల వచ్చిన ఆ అగాధాన్ని పూడ్చుకోవాలంటే మంచి నాయకత్వం కొరకు ఒక సెర్చ్ కమిటీ లెక్క కూడా చేసే ప్రణాళిక ఉంటుంది. మాణిక్యం ఠాగూర్ గారు ఏంటంటే కొంచెం గ్రాస్ రూట్ లీడర్, బూత్ లెవెల్ లీడర్. ఆయన ఎంపీ అయినా లేకపోతే ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నా ఆయన బూత్ గురించే మాట్లాడతాడు. మీరు ఎంత పెద్ద నాయకుడు కావచ్చు, వాట్ ఈస్ అబౌట్ యువర్ బూత్ అంటే అంత మైన్యూట్ లెవెల్లో కూడా తనకు అవగాహన ఉంది. కాబట్టి ఒక మంచి నిర్మాణం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో జరగడానికి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యక్షంగానే మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా లేకపోతే విభేదిస్తూ మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక పార్టీని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితుల్లో మన పార్టీ లీడర్నే మనం విభేదించడం అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీలో తప్ప ఎక్కడా లేదు అనేది అందరి అభిప్రాయం.
దీన్నేమో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు కానీ ఇంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, నాయకుడిని నిలదీసే తత్వం ఎవరికైనా మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది నాయకులు చేసే కామెంట్స్ వింటున్నా. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా కొంత వాళ్ళతో కోఆర్డినేషన్లు ఉంటే మంచిది. నాయకుడు కావాలనుకోవడం అనుకున్నప్పుడు ఒదిగి ఉండడం అనేది మన సహజ లక్షణంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు కోఆర్డినేట్ అవుతారు. ఇది ఈగో క్లాషెస్ తప్పితే నేను పార్టీ క్లాషెస్గా నేను చూడ, వ్యక్తుల యొక్క ఏమంటారు భేదాభిప్రాయాలు. అంటే మీరు ఆ పార్టీ నేత కాబట్టి అలా చూడరు, కానీ బయట జనం కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ అందరూ కూడా అది పార్టీలో విభేదాలుగానే భావిస్తారు కదా. సమస్య ఏంటంటే వాళ్ళు కొట్టుకున్నా కూడా పేపర్లలో రాదు, ఎవరు వేరే పార్టీలో తిట్టుకున్నా కూడా ఫ్రంట్ పేజీలు అవుతాయి కాంగ్రెస్ పార్టీలో. ఇది ఒక పరిస్థితి మాకున్నది. ఏంది, జస్ట్ ఇట్లా మీరు చైర్ లేపినట్టు ఇట్లా ఉండండి, అది ఫ్రంట్ పేజీ ఫోటో. వాళ్ళు తలకాయలు వాళ్ళకి కొట్టుకోండి, అది వార్త కాదు. లేదండి, పార్టీలో ఎవరితో విభేదించిన గొడవలు పడినా బయటికి ఖచ్చితంగా వస్తాయి, మీడియా ఊరుకోదు కదా. టీఆర్ఎస్ పార్టీ చూడండి, టీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కొట్లాట్లయినాయి. సరే, ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళతో ఉండబట్టి అది ఎక్స్పోజ్ కాబట్టి అందరికీ సమాచారం పోదనుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్నదైతే మేజర్ సెక్షన్ ఆఫ్ మీడియా ఉందనుకున్నా ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తారు కదా నిజమైతే. అది బీజేపీకి ఇప్పుడు బీజేపీ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసే పనిలో ఈ మధ్యన వచ్చింది. ఒక 2-3 టీవీలు, ఒక 2-3 పత్రికలు వచ్చినాయి. కానీ ఇంకొకటి మీరు అన్నట్టుగా అసలు పార్టీలో అంతర్గత కొట్లాట పార్టీకి శ్రేయస్కరం కాదు కదా. అది ఏ స్థాయి అయినా సరే, వ్యక్తుల మీద దూషణ అయినా సరే, వ్యవస్థ మీద దూషణ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే నాయకులైనప్పుడు నాయకుల్ని దూషించుకుంటే అది నిజంగా పార్టీకి ఎంత చెడు చేసిందో మనం చూసాం. మీలో మీరు అసమ్మతి లాగా, సమ్మతిలో అసమ్మతి ఏంటి అసలు? అధికారం ఉంటే అసమ్మతికి విలువ, అధికారం లేనప్పుడు అసమ్మతి అనే ఊసే రావద్దు అసలు. అంటే కలిసికట్టుగా వీలైతే ఇంకా మరింత బలోపేతం కావడానికి స్పర్ధలున్నా తొలగించుకొని పనిచేయాల్సిన స్థితి ఇప్పుడు. కానీ మీరు అన్నట్టుగా కొంత రేవంత్ రెడ్డి గారి మీద ఆ నెగేషన్ కొంతమంది పెద్దలు చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా, వాళ్ళ పట్ల కూడా నేనేమంటున్నా, శత్రువునైనా ప్రేమించే గుణం నాయకునికి ఉండాలి. అది ప్రత్యర్థిని కూడా క్షమించగలం, కానీ మన పార్టీ వాళ్ళని కూడా మనం బేర్ చేసుకొని స్థితి ఉంటే కొంత ఓపిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, పనిచేసిన నాయకులకు ఒక సమస్య ఏమైందంటే, ఇంత చేసినప్పటికి కూడా మా మీద ఇంత వ్యతిరేకత ఏందని ఒక అసహనం ఉంటుంది. అది కొన్నిసార్లు రిప్లికా అయితే అది రేవంత్ రెడ్డి కొంత వ్యతిరేకమైందే కావచ్చు. ఇది సహజం కాంగ్రెస్ పార్టీలో. సుభాష్ చంద్రబోస్ గారికి, మహాత్మా గాంధీ గారికే పంచాయతీ అయింది. కాంగ్రెస్లో గ్రూప్ లేకపోతే పంచాయతీ, గ్రూప్ లేకపోతే అది పెద్ద ఆలోచన. కానీ ఉన్నది అని అంటే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే గ్రూప్ ఉండగలదు. గ్రూపు, కాంగ్రెస్లో గ్రూపు మా బలం, మా బలహీనత. ఆ గ్రూప్ వల్ల క్రాస్ చెక్ ఉన్నట్టు ఉంటుంది. అధికార పక్షం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డిఎస్ గారు లేకపోతే ఇట్లా అందరూ ఉండేటోళ్ళు. వాళ్ళను సాటిస్ఫై చేయడానికి కూడా కొన్ని మంచిగా వ్యవహరించాల్సిన స్థితి ఉంటుంది. సో అది చూడాలి. బట్ మీరన్నట్టుగా అసలు కొట్లాటలే రావద్దనేది మా యొక్క అభిప్రాయం. కానీ వస్తున్న వాటిని నివారించే ప్రయత్నం కూడా అధిష్టానం చేస్తారు.